హాయ్ అండి, నేను మీ రమాని ముద్రా ఫ్యాషన్ స్టూడియో నుంచి. మనలో చాలామంది స్టైల్గా ఉండాలి అనుకుంటే అదో పెద్ద బడ్జెట్ అనుకుంటున్నారా? అయితే సింపుల్ బడ్జెట్లోనే స్టైల్గా ఉండాలి అనుకున్నట్లయితే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వచ్చు అనేది ఇప్పుడు చూద్దాము. మంత్లీ బడ్జెట్లో మాత్రమే షాపింగ్ అనేది పెట్టుకోండి. అంటే ఏదైనా ఒక డిజైన్ చూసాము, లేదు ఒక ఆఫర్ వచ్చింది అని చెప్పి మనము షాపింగ్కి వెళ్ళిపోకుండా మంత్లీ మన ఇన్కంలో ఇంత బడ్జెట్ షాపింగ్ ఒక 5% కానీ 10% కానీ ఇంతే లిమిట్ అనేది పెట్టుకున్నాము అంటే మనము ఇంపల్స్ షాపింగ్ చేయకుండా ఉంటాము. దానివల్ల మనకి చాలా మనీ సేవ్ అవుతుంది. స్టోర్లో కనిపించిన డిజైన్ చూసి బాగుంది కదా అని ముందు వెనక ఆలోచించకుండా వెంటనే కొనేస్తాము. ఇది కామన్గా చేసే మిస్టేక్ అనమాట. అలా కాకుండా మనం షాపింగ్కి వెళ్ళాలి అనుకున్నప్పుడే ఫస్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఎగ్జాక్ట్గా మనం ప్రిపేర్ చేసుకున్న లిస్ట్ మాత్రమే కొనుక్కున్నాము అంటే మనకి అనవసరమైన షాపింగ్ని అవాయిడ్ చేయొచ్చు. వన్ టైం లుక్ కాకుండా మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకునేలాగా చూసుకోవాలి. అంటే మనము ఒక్కసారే యూజ్ చేస్తాము అనుకుంటే అలాంటి వాటికి మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా మనకి లైక్ కుర్తీస్ కానీ, బ్లౌజెస్ కానీ, టాప్స్, ప్యాంట్స్ ఇలాగా మల్టిపుల్ టైం యూజ్ చేసేలాగా ఇన్వెస్ట్ చేసుకున్నాము అంటే మనకి బడ్జెట్ చాలా సేవ్ అవుతుంది. సేల్ టైంలో కూడా మనం షాపింగ్ చేయొచ్చు. దీనివల్ల ఏంటంటే మనకి మంచి మంచి బ్రాండెడ్ డ్రెస్సెస్ కూడా తక్కువ బడ్జెట్లోనే వచ్చేస్తాయి. మనకి సంక్రాంతి టైంలో అలానే వింటర్ టైంలో ఎక్కువ ఆఫర్స్ అయితే ఇస్తారు. ఇలాంటి ఆఫర్స్ ఉన్న టైంలో మనం చక్కగా షాపింగ్ చేసాము అంటే తక్కువ బడ్జెట్లోనే వచ్చేస్తుంది. బడ్జెట్ సేవ్ చేసుకోవాలి అంటే టైలర్ మేడ్కి షిఫ్ట్ అవ్వండి. మనము రెడీమేడ్లో తీసుకోవాలి అంటే ఒక డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ తీసుకోవాలి అంటే సుమారుగా 2000 వరకు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అదే సేమ్ మోడల్ని మనము టైలరింగ్ అంటే కస్టమైజ్డ్గా చేయించుకోవాలి అనుకున్నట్లయితే తక్కువ బడ్జెట్లోనే వస్తుంది. అంటే సుమారుగా ఒక 1000లోనే మనకి సేమ్ డిజైన్ డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. దీనివల్ల మీకు బడ్జెట్లో వస్తుంది, అలానే ఫిట్టింగ్ కూడా నీట్గా వస్తుంది. మిక్స్ అండ్ మ్యాచ్ టెక్నిక్స్ యూజ్ చేయడం వల్ల కూడా మనకి బడ్జెట్ అయితే చాలా సేవ్ అవుతుంది. ఏదైనా ఒక బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నాము, ఒక్క శారీ మీదకే ఎగ్జాక్ట్గా కాకుండా మిక్స్ అండ్ మ్యాచ్ లాగా 2 or 3 శారీస్కి మ్యాచ్ అయ్యేలాగా డిజైన్ చేయించుకున్నాము అంటే మనకి బడ్జెట్ సేవ్ అవుతుంది. అలానే ఒక స్కర్ట్ని మనము 2 or 3 టాప్స్ మీదకి యూజ్ చేయొచ్చు. ఇలాగా మనం డిజైన్ చేయించుకునే డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ మనము 2 or 3 డ్రెస్సెస్కి సెట్ అయ్యేలాగా ఇలా మిక్స్ అండ్ మ్యాచ్ టెక్నిక్స్ కనుక యూజ్ చేస్తే క్రియేటివ్గా అలానే బడ్జెట్లో తీసుకోవచ్చు. అలానే మనం మంత్లీ బడ్జెట్ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాము అనేది కూడా కంపల్సరీ చూసుకోవాలి. ఏదైనా యాప్స్ యూజ్ చేయండి. వాల్నట్, మనీఫై యాప్స్ యూజ్ చేశారు అంటే మనం మొత్తం టోటల్ మంత్లో ఓన్లీ ఈ ఫ్యాషన్కి ఎంత బడ్జెట్ యూజ్ చేశాము అన్నది క్లియర్గా తెలుస్తుంది. ఫ్యాషన్ అంటే కాస్ట్లీ కాదండి, బడ్జెట్లో కూడా మనం చక్కగా స్టైల్గా ఉండేలాగా డిజైన్స్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అయ్యారు అంటే మీరు చాలా సింపుల్గా బడ్జెట్లోనే షాపింగ్ చేయొచ్చు, అలానే ఫ్యాషన్గా కూడా ఉండొచ్చు. ఇలాంటి మరిన్ని ఫ్యాషన్ టిప్స్ కావాలి అనుకున్నట్లయితే మన పేజ్ని ఫాలో చేయండి, వీడియోని లైక్ చేయండి.